ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అందరికీ దేవుని నామంలో నా వందనాలండి. మరి ఈ వీడియో నేను చాలా బాధాకరమైన, చాలా భారమైన హృదయంతో మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవుడు శిలువ పైన పలికినటువంటి 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాటలో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే సమాప్తమైనది. ఏది సమాప్తమైనది? దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పగించినటువంటి పని ఆయన బాధ్యతతో విధేయత కలిగి ఆయన దానిని ఇక్కడ పూర్తి చేశారు. పూర్తి చేసి సిలువ పైన నేను పూర్తి చేశాను తండ్రి, నీవు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను ప్రభువా అని చెప్పి ఆయన సమాప్తమైనది అని చెప్పినటువంటి మాటే ఈ 6వ మాట. అయితే దేవుడు అప్పగించినటువంటి ఆ పని ఏమిటి? దేవుడు అప్పగించినటువంటి ఆ పని ఏమిటంటే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. బీదలకు సువార్త ప్రకటించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. బీదలు అంటే ఎవరండి? ధనము లేనివారా? కాదు. ధనము లేనివారైతే బీదలు కాదు. బీదలు ఎవరంటే ప్రేమను పంచలేని వారు, క్షమాపణ లేనివారు, తగ్గింపు జీవితము లేనివారే బీదలు. అటువంటి వారికి సువార్తను ప్రకటించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ఇంకొక పని కూడా, ఎన్నో పనులు ఆయన ఈ లోకంలో చేశారు. అంటే తండ్రి అయిన దేవుడు ఎన్నో బాధ్యతలు యేసు ప్రభు వారికి ఆయన ఇచ్చారు. ఆ బాధ్యతలన్నిటిని కూడా ఆయన పూర్తి చేసుకున్నారు. అయితే మొదటిగా నేను ఏం చెప్పానండి? బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఒకప్పుడు అందరం, మనము కూడా అంతే కదా. ఒకప్పుడు మనకి ప్రేమ అంటే ఏంటో తెలీదు, క్షమాపణ అంటే ఏంటో తెలీదు, తగ్గింపు అంటే ఏంటో తెలీదు మనకి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క త్యాగాన్ని మనము గుర్తించామో, ఆయన ప్రేమను మనం నేర్చుకున్నాం, ఇతరులను కూడా మనము ప్రేమిస్తున్నాం, క్షమిస్తున్నాం, తగ్గింపు జీవితాన్ని మనమందరము కూడా కలిగి ఉన్నాం. అయితే రెండవది ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని అంటున్నాడు యేసయ్య. మనందరికీ గొప్ప జీవాన్ని ఇవ్వడానికి, అంటే ఈవెన్ మనం చనిపోయిన తరువాత కూడా నిత్య జీవాన్ని మనకి సమృద్ధిగా, అంటే ఈ భూమి మీదే కాకుండా మనం చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికి ఉండాలని ఆయన మనకు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చారు. ఇంకొకటి ఏంటి అంటే 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలంటే ఏంటి? అపవాది క్రియలంటే ఎవరైతే సాతానుకు లోబడి దేవునికి విరుద్ధమైన పనులు ఎవరైతే చేస్తున్నారో వారిని ఆ అపవాది క్రియల నుంచి విడిపించుటకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారంట. ఎంతోమంది, మనం రక్షణ పొందక మునుపు మన జీవితాలు ఒకసారి తలుచుకుంటే ఎంత భయంకరమో కదా. మనము కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి వారమే కదా. ఈరోజు మనము రక్షణలో ఉన్నాము అంటే కేవలము మన దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగము. ఆయన అది చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ రక్షణ మనమందరము పొందుకున్నాము. ఆయన యొక్క పనిని ఆయన నిర్వర్తించి ఆయన సిలువ పైన పలికిన మాట ఈ సమాప్తమైనది 6వ మాట. అయితే ఇంకొకటి మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఎందుకు పుట్టాడంటండి యేసయ్య? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. సత్యం అంటే ఎవరు? యేసుప్రభు వారు అంటారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. అంటే సత్యం అంటే ఎవరు? యేసయ్య కోసం యేసయ్యే సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. మరి ఎట్టి సాక్ష్యం అది అంటే మనకి విడుదల ఎవరి ద్వారా వచ్చింది? రక్షణ ఎవరి ద్వారా వచ్చింది? నిత్య జీవం ఎవరి ద్వారా రాబోతుంది?
ఇవన్నీ యేసుప్రభు వారి వల్లే కదండి. అందుకే ఆయన అంటాడు కదా, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పి ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. అలాగే పేదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చారు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చారు. ఇంకొకటి ఏంటండి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. చివరిగా చాలా ముఖ్యమైన విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. నిజమే కదండి. ఒకప్పుడు మనకి ఒకవేళ దేవుని ప్రేమ మనకి తెలియకపోయి ఉంటే మన పరిస్థితులు ఎలా ఉండునో కదా. మన జీవితం ఎంత దారుణంగా మనం చూస్తూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి వారిని, వారు ఎంత భయంకరమైన వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారో, ఎంత భయంకరమైన జీవితాలు జీవిస్తూ ఉంటారో. కానీ నిన్ను నన్ను మనందరినీ కూడా ఎన్నుకొని పిలిచి మనకి ఆయన రక్షణ అనేటువంటి భాగ్యాన్ని, నీవు నేను నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనం నశించిపోకుండా ఉండడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను దేవుడు ఇక్కడ ఈ మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఆ బాధ్యతను నిర్వర్తించి ఆయన 6వ మాటగా సమాప్తమైనది అని చెప్పారు. అయితే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుచున్నాను. ఎందుకు దేవుడు తన యొక్క జీవితాన్ని ఎంత భయంకరంగా కొరడా దెబ్బలు తిని ఉమ్మి వేయించుకొని ఎన్నో మరి అవమానాలు ఇవన్నీ ఎందుకు మన కోసం పడ్డారో నేను చెప్పాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2 స్నేహితులు ఉన్నారండి. వారు చాలా చిన్న పిల్లవాళ్ళు అనమాట. అందులో ఒకనికి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. అయితే వాళ్ళిద్దరూ కూడా ఎంతో ప్రాణ స్నేహితులు అనమాట. అయితే వానికి తల్లి తండ్రి లేరు కదా. పాపం తను ఆ చిన్న పిల్లవాడు అందులో ఒకడు భోజనం నైట్ చేయలేదంట. ఆ తర్వాత వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు. వాడికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదంట. వాడికి చాలా ఆకలేస్తుంది, చాలా అంటే చాలా ఆకలేస్తుందంట. అయితే 2 పీరియడ్స్ అయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ టైం వచ్చింది. వీడికి కడుపులో ఇంకా భయంకరమైన నొప్పి వచ్చేస్తుంది. ఏం చేయాలో వాడికి అర్థం కావట్లేదు. ఆకలికి తట్టుకోలేక వాళ్ళందరూ లంచ్ బాక్సెస్ ఒక ఆర్డర్లో పెట్టుకుంటారు కదా స్కూల్లో. ఆ ప్లేసెస్కి వెళ్ళి ఒక బాక్స్ తీసి అందులో ఉన్న ఫుడ్ అంతటిని ఏం చేశాడంటే ఆ ఫుడ్ అంతటిని తినేశాడు. మరి ఆ బాక్స్ గలవాడు ఒకడు ఉంటాడు కదా, వాడు వెళ్ళి సార్ నా బాక్స్లో ఫుడ్ అంతా ఎవరో తినేశారు సార్, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఆ హెచ్ఎం సార్కి చాలా కోపం వచ్చేసిందంట. పెద్ద స్టిక్ తీసుకొచ్చి ఎవర్రా ఇలా చేసింది, అలా దొంగతనం చేయొచ్చా, అది ఎంత తప్పు అని చెప్పినప్పుడు వీడికి భయం వేసేస్తుందంట. అయ్యో నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను కనుక చెప్పకపోతే ఎప్పటికైనా తెలిసిపోతుంది కదా, అప్పుడైనా నేను శిక్ష అనుభవించాలి కదా, నేను ఇప్పుడే ఒప్పేసుకుంటానని చెప్పి తను సార్ అది చేసింది నేనే, నన్ను క్షమించండి అని చెప్పినప్పుడు నేను నిన్ను ఇప్పుడు క్షమిస్తే నీలాగే వీళ్ళందరూ కూడా రేపు పొద్దున అలాగే చేస్తారా, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు శిక్షకు అర్హుడివి అని చెప్పినప్పుడు తన ప్రాణ స్నేహితుడైనటువంటి వాడు వచ్చి లేదండి వాడికి బాగాలేదు, కడుపులో చాలా భయంకరమైన నొప్పి ఉంది, కావాలంటే వాడికి మీరు ఏ శిక్ష అయితే వేయాలనుకుంటున్నారో ఆ శిక్షను నేను పొందడానికి రెడీగా ఉన్నానని చెప్పాడంట. అలాంటి వాడే మన యేసయ్య. మనము చేసినటువంటి పాపమునకు మనం ఖచ్చితంగా శిక్ష పొందవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ శిక్ష నీవు నేను మనము భరించలేనంతగా ఉంటుంది కాబట్టి, అయితే పాత నిబంధనలో ఉంటుంది, ఎవరైతే పాపము చేస్తారో వాళ్ళు ఒక గొర్రెను బలి ఇచ్చి పాప పరిహారార్థ బలి చేసుకునేవారంట. అంటే అలా చేస్తే అక్కడితో వాళ్ళ పాపము క్షమింపబడింది అని వారు నమ్మేవారట. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు నీవు నేను మనము చేసినటువంటి పాపమునకు శిక్ష అనుభవించలేము అని ఆయన ఎరిగి మన కోసం ఈ లోకానికి వచ్చి మనందరం అనుభవించబోయే శిక్ష ఆయన ఒక్కరిపైన వేసుకొని ఆయన ఆ శిక్షను అనుభవించారు. ఎంత దారుణమో కదా. అసలు ఎవరైనా ఇంత ప్రేమను మన పైన చూపించగలుగుతారా?
లేదండి, కేవలం యేసు ప్రభు మాత్రమే మన కొరకు ఆ యొక్క త్యాగాన్ని చేయగలరు. అయితే ఆ త్యాగము ఎంత గొప్పదో నిజంగా. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని విడిచిపెట్టారు. నీవు నేను భరించలేము ఆ శిక్ష అని చెప్పి, వీళ్ళందరూ రక్షణలోనికి రావాలి అని చెప్పి, మనకందరికీ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే ఇక్కడితో యేసు ప్రభు వారు తండ్రి అప్పగించినటువంటి పనిని ఆయన పూర్తి చేసుకున్నారు. మరి యేసు ప్రభు వారు నీకు నాకు మనందరికీ అప్పగించినటువంటి పని ఏమిటి? ఆలోచించారా ఎప్పుడైనా? మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి, కానీ ముఖ్యంగా నేను చెప్పవలసిన 3 పనులు ఏంటంటే, మొదటిగా దేవుడు నీకు నాకు అప్పగించినటువంటి ప్రేమను మనం అనేకులకు ఆ ప్రేమను పంచాలి. మన జీవితము ద్వారా మన జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. అంటే మనం ఏదో వెళ్ళి చెప్పేస్తే ఎవరు మారండి, కానీ నీ జీవితము ద్వారా దేవుని యొక్క త్యాగమును మనం చూపించాలి. అక్కడితో దేవుడు చేసినటువంటి పని మాత్రమే సమాప్తమైంది, కానీ అది మళ్ళీ తిరిగి మొదలవ్వాలి అంటే నీవు నేను అనేక మందిని ప్రేమించాలి, నిస్సహాయులకు సహాయం చేయాలి. 3వది ఏంటో తెలుసా? చాలా ముఖ్యమైనది, సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలండి? మనము సువార్తను ప్రకటించాలి. చిన్నపిల్లలు అనుకోవచ్చు, మేము ఇంకా ఎదిగిన తర్వాత చేస్తాంలే, మేము దేవుని కొరకు ఎదిగిపోయిన తర్వాత చెప్తాంలే అనుకోవచ్చు. జాబ్ హోల్డర్స్ అనుకోవచ్చు, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను కదా, రిటైర్ అయ్యాక చేద్దాంలే. తల్లిదండ్రులు అనుకోవచ్చు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాక మేము అప్పుడు చెప్దాంలే అని. లేదు లేదు, ఇదే సమయము. ఎందుకంటే నీవు నేను రక్షింపబడ్డాం, కానీ ఇంకా నశించిన వారు అనేక మంది ఉన్నారు, అవునా కాదా? మరి వాళ్ళందరికీ దేవుని యొక్క త్యాగము వ్యర్థము కాకూడదు అంటే నీ పైన నా పైన దేవుడి పెట్టినటువంటి బాధ్యతను మనం ఇప్పుడే ప్రారంభించాలి. అనేక మందిని మనము దేవుని వైపు నడిపించాలి. ఏం కాదండి, దేవుడు తన త్యాగము ద్వారా మన జీవితాల్లో నింపినటువంటి వెలుగును మనం సమాప్తం చేయొద్దు. ఆ వెలుగు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే ఇప్పుడే ప్రారంభిద్దాం. దేవుడు ఎలా అయితే తన తండ్రి చెప్పిన మాటను బాధ్యతతో విధేయతతో దాన్ని సమాప్తి చేశారో, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన పైన పెట్టినటువంటి బాధ్యతను ఇప్పుడే ప్రారంభిద్దాం, బాధ్యతతో ముగిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగా. వినీత కోసం మీ అందరికీ తెలుసు, తన సబ్స్క్రైబర్స్కి మా సంఘస్థులందరికీ కూడా వినీత కోసం తెలుసు. తను సండే స్కూల్ చెప్పేది మా చర్చ్లో. అలాగే సండే స్కూల్ చెప్తూ బయట పిల్లలకు కూడా దేవుని కోసం తెలియాలి అని, దేవుని వాక్యాలు తెలియాలని తను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిందండి. తను ఎంతో ఆసక్తితో సేవ చేసేది. తన ప్రార్థనలో చాలా శక్తి ఉండేది, విశ్వాసం ఉండేది. తన సేవలో చాలా ఆసక్తి, వినయం ఉండేవి. బైబిల్ అంతా కూడా పిల్లలకి తెలియాలి అని తను చాలా ఆశపడేదండి. కానీ మా జీవితాల్లో వినీతకి లంగ్ క్యాన్సర్ అనే తుఫాన్ వచ్చిందండి. దానివల్ల వినీత చాలా సఫర్ అయ్యింది. తను చాలా ఆశపడింది ఎంతో సేవ చేయాలి అని, కానీ అంత బాగాలేకపోయినప్పటికీ కూడా తను చేయడానికి చాలా ప్రయత్నించిందండి. తను సాక్ష్యం రాసుకుంది, వీడియో చేద్దామని ప్రయత్నించేది, కానీ తనకి తన ఆరోగ్యం సహకరించేది కాదండి. వినీత బాధ కన్నా తన విశ్వాసం చాలా గొప్పదండి. తన కన్నీళ్ళ కన్నా తన ఆశ కూడా చాలా గొప్పది. అయితే ఈరోజు వినీత మన మధ్య లేకపోయినా తన మాటలు ఇంకా జీవిస్తూనే ఉన్నాయి, తన ప్రార్థనలు ఇంకా ఫలిస్తూనే ఉన్నాయి, తన సేవ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ వినీత మొదలుపెట్టిన సేవ తను పూర్తి చేయలేకపోయిందండి. కాబట్టి నేను ఇప్పటి నుండి తన అక్కనైన నేను తన సేవను కంటిన్యూ చేద్దాం, కొనసాగించాలని కోరుకుంటున్నాను. వినీత కళ నెరవేరే వరకు ఈ యూట్యూబ్ ఛానల్ ఆగకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. మా వినీత చెప్పినట్టు దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను ఇప్పుడే ప్రారంభించి బాధ్యతతో ముగిస్తానని దేవుడి నామంలో నేను కోరుకుంటున్నానండి. అయితే వినీత మొదలుపెట్టిన ఓల్డ్ యూట్యూబ్ ఛానల్ డేటా మేము కోల్పోయామండి. దాన్ని మళ్ళీ మేము యాక్సెస్ చేయలేకపోతున్నాం.
కాబట్టి కొత్త ఛానల్ స్టార్ట్ చేశామండి. ఈ కొత్త ఛానల్ని దయచేసి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మా సేవని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వినీత శరీరం మనతో లేకపోయినా తన సేవ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది.